సభ్యులు దీంట్లో గెలుస్తుండేవాళ్ళు ఎమ్మెల్సీలో. అది సాధ్యమయ్యేది. ఎందుకు అంటే ఇది సంఖ్య తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 జిల్లాలండి, కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం కలిపి ఓటర్లు చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్గా గ్రాడ్యుయేట్లు అంటే చాలా ఎక్కువ ఉండాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు అందరిది కలిపితే 10 లక్షలు 15 లక్షలు ఉంటాయి ఓట్లు. కానీ ఎవరిని రిజిస్టర్ చేయించుకో. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వీళ్ళే చేయించుకునేవాడే సంస్థాగత నిర్మాణం తెలిసినోడు. తెలుగుదేశంలో సీట్లు ఆశించేటటువంటి కొంతమంది, లేదా కమ్యూనిస్టులో సీట్లు ఆశించే కొంతమంది, అంటే ప్రజాప్రతినిధులు అవ్వాలనుకున్న కొంతమంది ఇట్లాగా తెలిసిన వాళ్ళు అందరితో మాట్లాడి కొంచెం మన వాళ్ళది రిజిస్టర్ చేయించమా, నీ పేరు అవి పంపించిపో, లేకపోతే నేనే చేస్తా. నన్ను అడిగారు 2-3 పార్టీలో, నీ పంపించండి మేమే చేస్తామని. నా ఆధారు నా అవన్నీ వాళ్ళకి పంపించి ఆ తర్వాత ఎటు దుర్వినియోగం అయితే నాకెందుకు వచ్చిన పెంటలే వదిలేసా నేను. అట్లాగా తెలిసిన వాళ్ళందరితో చేర్పిస్తారు. ఒక 50,000 మందినో 1,00,000 మందినో చేర్పిస్తే చాలు. 1,00,000 మందిలో 40,000 మంది ఓటేశారు అనుకోండి, చాలు, గెలిచేసినట్టే. ఇక్కడ ఇందులో ఇంకో లెక్క కూడా ఉంది. ఇది మామూలు ఓట్లకు మళ్ళీ ఎంతమంది ఓట్లు వేశారు అన్నది లెక్క కాదు. మీకు మొన్న అప్పట్లో 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఫస్ట్ ప్రాధాన్య ఓట్లలో వైసీపీనే గెలిచింది. కానీ